హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోతోంది. గ్రేటర్ సిటీలో ప్రభుత్వం వేస్తున్న భూముల వేలంలో రికార్డు స్థాయి ధరలు పలుకుతున్నాయి. మొన్న రాయదుర్గంలో ఎకరం 177 కోట్లు పలకగా ఇప్పుడు కోకాపేట్లో మరో భారీ వేలానికి సిద్ధమైంది హెచ్ఎండిఏ. నియోపోలిస్ లేఅవుట్లో 27 ఎకరాలు వేలం వేయనుండగా ఎకరం 180 నుంచి 200 కోట్లు పలుకొచ్చని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. అయితే భూముల ధరలు భారీగా పెరగటం హైదరాబాద్ బ్రాండ్ను పెంచడంతో పాటు అందుబాటు ధరల్లోని ఇళ్లకు అడ్డంకిగా మారుతుందన్న ఆందోళన సైతం వ్యక్తమవుతోంది. భూముల వేలానికి సిద్ధమైన తెలంగాణ సర్కార్. కోకాపేట్, మూసాపేట్లో భూముల వేలానికి రంగం సిద్ధం. కోకాపేట్ నియోపోలిస్లో 27, మూసాపేట్లో 15 ఎకరాలు వేలం. కోకాపేట్లో ఎకరం 180 నుంచి 200 కోట్ల ధర పలకొచ్చని అంచనాలు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ స్థలాల అమ్మకాలకు బిల్డర్ల నుంచి మంచి స్పందన వస్తోంది. దీంతో మరిన్ని స్థలాలను వేలం వేయాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. అతి త్వరలోనే కోకాపేట్, కుక్కట్పల్లి ప్రాంతాల్లో హెచ్ఎండిఏ భూములు వేలం వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కోకాపేట్లో భూముల వేలానికి అనూహ్య స్పందన వచ్చింది. అప్పుడు ఎకరం రికార్డు స్థాయిలో ధర పలికింది. ఇక త్వరలో కోకాపేట్, నియోపోలిస్లో వేలం వేసే భూములు ఎంత ధర పలుకుతాయి అన్న విషయంపై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. హైదరాబాద్లో అత్యంత కీలకమైన ప్రాంతాలైన కోకాపేట్లోని నియోపోలిస్, కుకట్పల్లి పరిధిలో ఉన్న మూసాపేట్ వై జంక్షన్ దగ్గర భూముల అమ్మకానికి హెచ్ఎండిఏ ప్రణాళికలు చేసింది. ఈ రెండు ప్రాంతాల్లో మొత్తం 42 ఎకరాల భూమిని వేలం వేయనున్నట్లు తెలుస్తోంది. కోకాపేట్, నియోపోలిస్లో 27 ఎకరాలు, కుకట్పల్లి వై జంక్షన్ వద్ద 15 ఎకరాల భూమి అమ్మకానికి సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. కోకాపేట్ నియోపోలిస్ లేఅవుట్లో 27 ఎకరాలు వేలం వేయనుండగా ఎకరా ప్రారంభ ధర 99 కోట్లుగా నిర్ణయించినట్లు సమాచారం. కుకట్పల్లి వై జంక్షన్ దగ్గర 15 ఎకరాలు వేలం వేయనుండగా ఎకరా ప్రారంభ ధర 75 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భూముల వేలం ద్వారా దాదాపు 4,000 కోట్లు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆన్లైన్లో జరిగే ఈ వేలం పాటను ఈ నెల 24, 28 తేదీల్లో అలాగే డిసెంబర్ 3, 5 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. 2022లో కోకాపేట నియోపోలిస్లో జరిగిన వేలంలో ఎకరా 100 కోట్ల రూపాయలు పలికి రికార్డు సృష్టించింది. ఒకవేళ ఈసారి కూడా వేలం జరిగితే భారీ స్పందన లభిస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈసారి కోకాపేట వేలంలో ఎకరం ధర సుమారు 180 నుంచి 200 కోట్ల మేర పలకొచ్చని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. గత నెలలో నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన రాయదుర్గంలో టీజీఐఐసి నిర్వహించిన వేలంలో ఎకరం భూమికి రికార్డు స్థాయిలో 177 కోట్లకు అమ్ముడుపోయింది. ఈ రికార్డును కోకాపేట్ నియోపోలిస్ బీట్ చేస్తుందన్న చర్చ రియాలిటీ వర్గాల్లో సాగుతోంది. ఇలా తెలంగాణలో, మరీ ముఖ్యంగా హైదరాబాద్లో భూముల ధరలు రికార్డు స్థాయిలో పెరగటం పట్ల రియల్ ఎస్టేట్ రంగ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఇలా భారీ స్థాయిలో భూముల ధరలు పెరగటం వల్ల హైదరాబాద్ రియాలిటీ బ్రాండ్ వాల్యూ అమాంతం పెరుగుతుందని వారు చెప్తున్నారు. అయితే ఇదే సమయంలో భూముల ధరలు ఇంతలా పెరిగిపోవడం పట్ల కొంత ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఇలా అడ్డు అదుపు లేకుండా భూముల ధరలు పెంచడం ద్వారా అందుబాటు ధరల శ్రేణిలో ఇళ్లను నిర్మించడం సాధ్యం కాదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మరీ ముఖ్యంగా మధ్యతరగతి వారికి ఇల్లు అందుబాటులో లేకుండా పోతాయన్న ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఆక్షన్లో అత్యధిక రేటుకి ఆక్షన్ పోవటం జరిగింది. ఆ రేటు పెరగటం తెలంగాణకు బ్రాండ్ అవ్వచ్చేమో కానీ బట్ ఎఫర్డబుల్ హౌసింగ్ ఏదైతే ఉందో ఆ మార్కెట్ బాగా దెబ్బతినే అవకాశం ఉంది. అది యాక్చువల్గా అది కమర్షియల్ ప్రాపర్టీ, కమర్షియల్ ప్రాపర్టీ కాబట్టి అంత పోయింది. కానీ ప్రజలు ఏం ఆలోచిస్తారంటే మిగతా ల్యాండ్ ఉండేవాళ్ళు అంతా ల్యాండ్ ఓనర్స్ ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే ఆ రైట్ని కంపేర్ చేసుకుంటున్నారు. ఈవెన్ రింగ్ రోడ్డు అవతలు కూడా మరి ఆ రేంజ్లో వాళ్ళు కంపేర్ చేసుకుని ఇప్పుడు డెవలప్మెంట్స్కి ఇవ్వకుండా అట్లా మరి అమ్మకాన్ని పెడితే వాళ్ళ మార్కెట్ లేకుండా పోవడం, అట్లా ఈవెన్ డెవలప్మెంట్కి ఇచ్చినా కూడా అత్యధికంగా ఎస్ఎఫ్టీ అడగటం, ఇలా ఉండటం వల్ల బిల్డర్ ఏమవుతుందంటే మరి మార్కెట్ మరి జనరల్గా ఎస్ఎఫ్టీ రేట్ పెంచాల్సి ఉంటుంది.
హైదరాబాద్లో అందుబాటు ధరల్లో ఇళ్ల నిర్మాణం కోసం తమకు ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వాన్ని కన్స్ట్రక్షన్ సంస్థలు కోరుతున్నాయి.